అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. ఈ వాగ్దాన వాక్యము అపోస్తుడైన పౌలుకు ప్రభువు ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రకారమే ఆ పట్టణంలో పౌలుకు ఆయన తోడుగా ఉండి ఏ హాని కలగకుండా కాపాడి ఉన్నాడు. ఈ రోజున ఈ వాగ్దానము చదివి మనము కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే, నమ్మినట్లయితే, ఈ వాగ్దానం ప్రకారం ప్రార్థిస్తే తప్పకుండా ప్రభు మన పక్షమున ఈ వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఏ హాని మనకి కలగకుండా, హాని చేయటానికి ఎవడు మన మీదకి రాకుండా ఆయన కాపాడుతాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. సెప్టెంబర్ మాసమంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ నూతనమైన మాసంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. మీ హస్తము తోడుగా ఉంచండి, మీ కృపాక్షములు అనుగ్రహించండి, ప్రతి కీడు నుంచి తప్పించండి, ప్రతి హాని నుంచి మీరు తప్పించండి, మీరే మహిమ పొందండి. ప్రభువా, ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి, మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు. మీరే నూతన కార్యములు చేయండి, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.